హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఓకే, వెల్కమ్ టు వన్ స్పెషల్ డే. ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. యాక్చువల్లీ రెండు స్పెషల్ ఉన్నాయి ఈరోజు. ఒకటి, లాస్ట్ వీక్ సైన్స్ డే అయింది. ఆ రోజు ఏదో ఒక విషయం చేయాలనుకున్నాము, చేయలేకపోయాము. బికాస్ ద ఎంటైర్ ఏ టీమ్ వాజ్ బిజీ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీస్ అండ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ పేపర్ మనీ డే. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒక డేట్ ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ది డేట్. మనందరూ కాయిన్స్ పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మనకి నోట్ ఏమో డబ్బులు ఏమో మొత్తం ఏమమ్మా ఇప్పుడు 2000 అనుకున్నాం. ఓకే, 2000 ఒక 500 రూపీస్ పేపర్ నోట్లో పెట్టుకుంటే, పాకెట్లో పెట్టుకుంటే సింపుల్గా వెళ్ళిపోయింది. అదే దీన్ని కాయిన్స్ రూపంలో ఉందనుకోండి, ఎన్ని కాయిన్స్ మోయాల్సి వస్తుంది. అలాగే కొంతమంది 5 లక్షలు 10 లక్షలు తీసుకెళ్తుంటారు, బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, చాలా ఉంటుంది. ఈ పేపర్ నోట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడతాం. అలాగే మనకి వెహికల్స్ అంటే మనకి చాలా ప్రేమ ఉంటుంది మనకి. ఓకే, వస్తువు యాక్చువల్లీ జస్ట్ ఒక వస్తువు. దీనికి ప్రాణం పోసేది ఎవరు? ఫ్యూయల్కి ఏమి ఇవ్వాలి మనం? ఇది ఇవ్వాలన్నమాట. సో ఏమైందంటే రేసింగ్ లైఫ్లో మన జీవితంలో రేస్ ఉంటుంది, ఎప్పుడు రేస్ చేస్తూనే ఉంటాం. నేను ముందుకు వెళ్ళాలి, నేను గెలవాలి, అందరికన్నా బాగా చదవాలి, మంచి జాబ్ దొరకాలి, అన్నీ ఉంటాం. నా గురుగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, నాకు ఇప్పుడు గుర్తుంది. శివ, మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఏంటి? మనం వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలని. కానీ మనం రివర్స్ అయ్యాం. ఏంటంటే మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఇలా చేయకూడదు. మనకి వస్తువుల మీద మోహం ఉండకూడదు. అవి జస్ట్ మనం వాడుకోవడానికి దేవుడిచ్చిన మనకు కంఫర్ట్ ఇచ్చింది. ఇది దీంట్లో ఏముంది, ఎలా మెకానిజం వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్ కూడా నేర్చుకోవాలని ఏ టీం డిసైడ్ అయిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్కూల్లో కాలేజ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పిస్తారు. ఒక ఇంజిన్ నేర్పిస్తారు, ఒక గాలి గురించి నేర్పిస్తారు, టైర్, రబ్బర్ మెటీరియల్, సిలికాన్, కండక్టర్, సెమీ కండక్టర్, ప్లాస్టిక్ అన్నీ నేర్పిస్తారు. అవన్నీ మనం నిజ జీవితంలో మన చుట్టూ ఉంటాయి. కానీ వాటి విలువ అది ఎక్కడ అప్లై చేయాలనేది ఇంజనీరింగ్లో మాత్రం నేర్పిస్తారు. సో టుడే మై ఏ టీమ్ హ్యాస్ డిసైడెడ్ టు అండర్స్టాండ్ గురుమూల, నది మూల వెతకకూడదు అంటారు, కానీ గురు మూలాన్ని వెతుకోవాలని డిసైడ్ అయ్యారు. గురు అంటే నా మూలం కాదండి, జూపిటర్ బైక్ని గురు అంటాం, గురు గ్రహ కదా. సో ఆ టీవీఎస్ జూపిటర్ బైక్ని దాంట్లో ఏముంది, ఎలా పనిచేస్తుందని పార్ట్స్గా ఓపెన్ చేసి, ఓకే, వీ విల్ సీ దాట్ అండ్ అట్ లాస్ట్ అన్నీ అర్థం చేసుకొని తర్వాత మొత్తం అసెంబుల్ చేసేయాలి డిసైడ్ అయ్యాం. సో వీ హ్యావ్ ఎ మెకానిక్ టీమ్ ఇక్కడ. ఓకే, మనకి ఒక సపోర్ట్ చేయడానికి ఒక సుబానీ భాయ్ అని వచ్చారు. ఆయన మెకానిక్. యాక్చువల్లీ హీఈస్ గోయింగ్ టు లీడర్స్. ఏంటంటే డిస్మాంటిల్ చేయడానికి మన దగ్గర టూల్స్ ఉండవు, మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి ఆయన మాకు అన్నీ ఏమంటారు డిస్మాంటిల్ చేసి, ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అసెంబుల్ చేయడానికి కూడా కొన్ని రోజుల తర్వాత చేస్తామన్నమాట. ఈ బైక్ పార్ట్స్ని మన సైన్స్ అండ్ టెక్నాలజీ రూమ్లో ఒక వారమో 10 days ఉంటుంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు, నేర్చుకోవాలనుకునే వాళ్ళు మన ఆఫీస్కి వచ్చి చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటివి ఇంకా చాలా విషయాలు జరగబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇప్పుడు మన సుబానీ భాయ్ వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటారు. ఓకే, వాళ్ళ టీం ఉంది, ఆ టీం కూడా వచ్చి డిస్మాంటిల్ చేస్తారన్నమాట. కెన్ యూ పాస్ ద వీడియో ప్లీజ్? నమస్కారం అండి, నేను బైక్ మెకానిక్ని. మన స్టూడెంట్స్ అందరూ బైకులు మొత్తం ఊడితీసి చూపిస్తే, మన డిస్ప్లే చేసి చూస్తా అని చెప్తే మేము వచ్చాము. నా స్టాఫ్ వచ్చేసి ఈ 4 కుర్రోళ్ళు. ఎగ్బార్ ఇద్దరం పంపించామా, ఇద్దరు పిచ్చా. నా స్టాఫ్ వచ్చి కుర్రోళ్ళు అండి. మా షాప్ వచ్చేసి మన గౌరీశంకర్ థియేటర్ కాడ, కొత్తపేట. ఈ వెహికల్ మొత్తం డిస్పాచ్ చేయడానికి వచ్చాం మనతో. ఇప్పుడు మొత్తం ఊరు తీసి మొత్తం డిస్ప్లే చూపించేసానికి మొత్తం సరిగా చూపిస్తుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, డిస్మాంట్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సీట్ ఓపెన్ చేసి, సీట్ క్యాబిన్ మీన్స్ ఏమంటారు దీనికి, ఏమంటారు సుబానీ భాయ్ దీనికి? సీట్ క్యాబిన్ని, ఓకే, నట్టు, ఓకే, బోల్ట్ లూజ్ చేస్తున్నారు. ఏ సైజు ఉంటుంది ఆ బోల్ట్ సైజు? 10 mm బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ని ఇలా ఊడి తీస్తున్నారు. ఓకే,
ఇక దూరం మొత్తం అది అందరు పడతారు, అన్నీ వస్తాయి. సో ఇలా సైడ్లో స్క్రూ కూడా ఉంటుంది, స్టార్ స్క్రూ డ్రైవర్ వాడి అది కూడా ఓపెన్ చేస్తారు. ఎంత ఫాస్ట్గా డిస్మాంటిల్ చేస్తారంటే ఓ మై గాడ్. ఎస్ దిస్ అవుట్. తీసుకెళ్ళండి అమ్మా, అది పైన పెట్టమ్మా. దానిలో నెట్లు బోల్డ్ ఉన్నాయి, జాగ్రత్త. ఇది అమ్మా ఒక ట్రే కావాలమ్మా. ట్రే అయినా కానీ బొచ్చ కానీ బెస్ట్ కానీ ఏదో ఒకటి. ఓకే ఇప్పుడు ఫ్రంట్. ఓకే ఇక్కడ మ్యాట్ దగ్గర ఒక బోల్ట్ ఉంటుంది, అది 10 mm కదా, 8 mm. 8 mm స్క్రూ ఉంటుంది అక్కడ, తీశారు. ఇక్కడ సైడ్ గార్డ్ ఓపెన్ చేశారు. ఓకే ఓకే ఇప్పుడు బాడీ వుడ్ తీస్తున్నారు. ఓకే నార్మల్గా షోరూమ్స్లో అయితే దే హ్యావ్ మెషిన్స్, అయినా ఇంత ఫాస్ట్గా చేయరన్నమాట. ఓకే నాకు తెలిసి. ఇక్కడ చూస్తే మనకి చాసీ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బైక్ ఎత్తుకెళ్ళిపోతే ఏమని చేస్తే చాసీ నెంబర్తో ట్రేస్ చేసుకోవడానికి. ఓకే ఆల్రెడీ ఓకే ఫైనల్ బాడీ ఓపెన్ చేస్తున్నారు. చాసీ ఇలా కనిపిస్తుంది, జస్ట్ లైక్ హ్యూమన్ బాడీ. పైన ఎలా మనకి స్కిన్స్ అన్నీ ఉంటుంది, మజిల్స్ అన్నీ ఉంటుంది, తీసేస్తే స్కెలిటన్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇంకొకరు ఫ్రంట్ నుంచి టైర్ లూజ్ చేస్తున్నారు. బ్రేక్ ఓకే బ్రేక్స్ అన్ని లూజ్ చేస్తున్నారు. ఓకే ఇలా స్క్రూస్ అన్నీ ఒక పల్లెలో పెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ అని లూజ్ చేస్తున్నారు. ఇది BS6 వెహికల్. BS6 వెహికల్ అంటే BS4 అంటే అది వేరు, BS6 అంటే పొల్యూషన్ గురించి తక్కువ ఉంటుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దానికి కార్బెటర్ అనేది రాదు. ఓకే ఓకే ఇది BS6 వెహికల్ సార్ ఇది. ఓకే నెక్స్ట్ వచ్చేసి దీనికి BS6 BS4 అర్థం ఏంటంటే BS6 అంటే పొల్యూషన్ గురించి తక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కార్బెటర్ అవి రావు సార్, అంతా సెన్సార్ సిస్టమ్ మొత్తం ఆన్ రోడ్ మొత్తం వచ్చేసింది అన్నమాట. ఇది సెన్సార్తో నడుస్తూ ఉంటాయి అన్నీ. ఓకే సో వెహికల్ ఇన్నోవేషన్లో BS4 BS3 BS6 దాకా వచ్చిందనమాట. సో దిస్ రెడ్యూసెస్ పొల్యూషన్ అనమాట. ఇలా ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఓపెన్ చేశారు, బాడీ మొత్తం ఓపెన్ చేస్తున్నారు. లుక్ అట్ దిస్. ఓకే దిస్ కాల్డ్ స్కిల్స్. మన స్టూడెంట్స్కి జస్ట్ పాఠాల్లో నేర్పించి ఏం అర్థం కాకపోతే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూడరా బంగారం ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నిజంగా IIT కానీ ఏమైనా పాస్ అవ్వడానికి ఒక ఐడియా ఉంటుంది. అది లేకుండా జస్ట్ మనం స్కూల్లో కూర్చోపెట్టి IIT మ్యాథ్స్ చెప్తా ఫిజిక్స్ చెప్తానంటే ఏం అర్థం కాదు. దే నీడ్ టు ల్యాబ్స్ ఉండాలని లేదు, ల్యాబ్స్ మన చుట్టూ ఉంటుంది, అది వాడుకోవాలన్నమాట. ఒక మెకానిక్ షాప్ ఈజ్ ఆల్సో ల్యాబ్. ఫ్రంట్ పోర్షన్ కూడా ఇలా స్క్రూస్. డిస్మాంట్లింగ్ విల్ బి వెరీ ఈజీ, కానీ మళ్ళీ అసెంబుల్ చేయాలంటేనే ఉంటుంది. సో ఇట్ నీడ్స్ ఎ ప్రొఫెషనల్ గైడెన్స్. ఓకే ఫర్ విచ్ వీ హ్యావ్ సుబానీ మెకానిక్ షాప్ స్టాఫ్. ఓకే ఓకే బాడీ మొత్తం తీసేశారు, చాసీ మాత్రం కనిపిస్తుంది. యూ కెన్ సీ ఏ ఫ్యూయల్ ట్యాంక్ హియర్. ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ ఇలా ఉంటుంది, అది గేజ్ ఇండికేటర్కి మనం ఎప్పుడు చూస్తుంటాం. ఇట్ ఈస్ లైక్ గేజ్ ఇండికేటర్.
ఓకే, ఆల్మోస్ట్ ఇదైంది. ఈరోజు ఎంటైర్ ఈవెన్ ఇంజిన్లో ఉన్న పిస్టన్ గిస్టన్ అన్నీ డిస్మాంటిల్ చేసి చూడాలని ఏటీఎం డిసైడ్ అయిందనమాట. ఓకే, ఆల్ ద పార్ట్స్ విల్ బీ ఇన్ ద ఎగ్జిబిషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూమ్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఓకే, దిస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ తీసినప్పుడు. పెట్రోల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఏంటి? 4 లీటర్ దాకా ఉంటుంది. 4 to 5 లీటర్స్ అంటారు వాళ్ళు, 5 లీటర్స్ అంటే కానీ 4 లీటర్స్ వస్తుంది. దిస్ ద లైట్ డూమ్ అసెంబ్లీ లోపల ఇలా ఉంటుంది. ఎవ్రీ ఇండివిజువల్ పార్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై ఏ టీమ్. ఏం అసెంబ్లీ సార్? డేంజర్ లైట్ అసెంబ్లీ. ఓకే, డయాగ్నల్ లైట్ అసెంబ్లీ. డేంజర్ లైట్. ఓకే, డేంజర్ లైట్ అసెంబ్లీ అంటే మనం వెళ్తున్నప్పుడు బ్రేక్ కొడితే బండి ఆగుతుందని రెడ్ సిగ్నల్ చూపిస్తుంది కదా, దాని అసెంబ్లీ అది. ఓకే, ఇట్ లుక్స్ లైక్ దిస్. మనం నార్మల్గా చూస్తుంటాం మెకానిక్లో చాలా కష్టపడి చేస్తుంటారు. యాక్చువల్లీ నాకు వీళ్ళు పరిచయం కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయింది. ఓకే, ఎస్పెషల్లీ సచ్ టైప్ ఆఫ్ పీపుల్, మెకానిక్స్కి కానీ డైలీ లేబర్స్ కానీ. అటువంటి టైంలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కాలేజెస్ కానీ వాళ్ళందరూ పిలిచి ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏదో ఒకటి నేర్పించండి పిల్లలకి, మనం దాంట్లో నుంచి ఏదో ఒకటి ఇస్తామంటే వాళ్ళు కూడా మనలాగా హ్యాపీగా ఈవెన్ కరోనా టైంలో బతుకుండొచ్చు. ఇంతకుముందు అలా చాలామంది చేస్తుంటారు, కొంతమంది చేసి ఉండరు. ఇంకా మీద అలాంటి సిచ్యుయేషన్ వస్తే మనం అన్నీ వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ ఏ టాలెంట్. ఓకే, అవన్నీ మనం చూసుకోవాలి. సో లుక్ అట్ దిస్. ఇప్పుడు చూస్తే దిస్ హౌ ద పార్ట్ షుడ్ బి విడివిడిగా. ఓకే, దిస్ హౌ ఇప్పుడు మనకేమైనా డ్యామేజ్ అయినా యాక్సిడెంట్ అయినా ఏమైనా పార్ట్ పోయినా ఇలా విడివిడిగా దొరుకుతాయి పార్ట్స్ అన్నమాట. దాంట్లో ఒరిజినల్ పార్ట్స్, జెన్యున్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి స్తోమత తక్కువంటే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ హియర్ సి ఏ టీమ్ ఈస్ జస్ట్ అబ్జర్వింగ్. వీ హ్యావ్ ముబషీర్, వీ హ్యావ్ సుమంత్, సుబానీ భాయ్ పక్కనలో వీ హ్యావ్ ఎ విజిటర్ హియర్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ మధు. ఓకే, కామర్స్ అయినా ఫిజిక్స్ గురించి ఇంట్రెస్ట్ చూసి నేర్చుకుంటుంటారు. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ఏ టీమ్. వీ లర్న్ ఆల్ సబ్జెక్ట్స్. జాగ్రత్తగా పెట్టండి. ఇంకా చాలా పని ఉంది మరి ఇవ్వలేదు. ఇంకా ల్యాబ్ మెటీరియల్ 30 ఇంకా ట్రైనింగ్. వీడియో వాడతా కూర్చోదా లేదు వెళ్ళి బిడ్డ పోయితే వచ్చావా కన్నా కాదు నమ్మా కదే ట్రైనింగ్ అవుతానా జరగమవుతుంది बोलना गिटे वो तो उसमें क्या मालूम है गाड़ी जगह सर्विस के हाथ में यार
कटिंग दिया ओके राहुल का बोले तुम्हारा भी आया था छोटा बच्चा है थोड़ा एकदम बाहर యానా యాడో చేసినట్టు ఉందంటే ఊరు మొత్తం నేను ఉంటాను అది తిరుగుతాడేమో సుత్తి రాలేదు అనుకున్నాను నిజంగానే సారీ
ಕಾರ್ಬೇಟ್ರು ಸೆನ್ಸಾರೆ పైకి వెళ్ళి ఏమవుతుంది అట్లా అయిపోయింది వాడు చాయిస్ ఒకటి తీసుకెళ్ళి పైకి పెడితే हो गया ऊपर जाना हो गया ना మటన్ లేదు ఒరే బ్యాటరీ వల్ల మా బండి పరిస్థితి ఇలా అయిందండి లాస్ట్కి. జూపిటర్ పీపీటర్ అయిపోయింది. బాధగుడ్లు రాలేదుగా బాల్ కాబట్టి చేతున్నా బాగా కొత్త చెప్పేస్తాను తీరా వారం తర్వాత ఇచ్చే మొత్తం ఆడే అదే తెలిసి ఉంటుంది అలా పైకి పన్నీ వదిలే కిందకి. ఓ అవసరం లేని ఉంది కానీ చెప్పిన మూడేగా చెడేగా లోపలికి పండి ఎక్కడ తీసుకెళ్ళాల్సింది ఆకలేస్తాం. 12 అయితే మా పావుగంట ఇంటికెళ్ళి ఇవ్వడం చిన్నగా లీటర్ డబ్బానేగా. మనుషులకి కంఫర్ట్ ఎక్కువైపోయింది. అహంకారం ఇంజిన్ ఆయిల్ తీసుకోరు ఫస్ట్ కింద ఏం కాదు క్లీన్గా షైనింగ్ వచ్చేలాగా కడిగి సైన్స్ రూమ్లో పాటు పెట్టి దాని పక్కన
ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంజిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వెహికల్, దాన్ని డిసెంబుల్ చేస్తున్నారు. ఓకే, ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, హెడ్ అంటారు దీన్ని. ఓకే, ఎవ్రీ పార్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్ ఆన్, సపరేట్గా పెట్టి దాన్ని ఏ మెటల్ నుంచి చేశారు, వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ ద వెహికల్ అనేది మొత్తం మన ఏ టీమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఎన్ ఆటోమొబైల్ ఇంజనీర్, దే కెన్ లెర్న్ ఫ్రమ్ అస్, దే కెన్ స్టడీ ఇన్ ద కాలేజ్, దే కెన్ గెట్ త్రూ IIT. ఓకే, జస్ట్ కీప్ వాచింగ్. ఓకే, ఇది క్లచ్ అసెంబ్లీ ఇప్పుడు ఓపెన్ చేశారు కదా. క్లచ్ అంటే మనం గేర్లెస్ బండి అయినా గేర్ బండి అయినా క్లచ్ ఉంటుంది, కానీ మనకు తెలియదు కాబట్టి దిస్ ఏ క్లచ్ అసెంబ్లీ అంటారు. దాన్ని తీస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అది బెల్ట్ అన్నమాట. సో గేర్కి వీల్కి ఉన్న కనెక్షన్ బెల్ట్. గేర్ వీల్స్ ఉండవు కాబట్టి పక్కన పెట్టి ఏం మాట్లాడట్లేదు, ఇది హెడ్ ఏం మాట్లాడట్లా. కోర్ అసెంబ్లీ డివైడ్ అవుతుంది. अपनी कस्ता जाम पोया ना सिनेमा से करते हैं हल्का तफसील देसी बोलना वो क्या చెప్తా ఈ పార్క్ ఇది కదా, ఇది పార్క్ కదా, ఇది పార్క్ కదా, ఇది फोर्ट ఫోర్ కా పార్క్ అంటారా? फोर्ट सेट फोर्ट కట్టాలి. బండి హీట్ ఎక్కి ఆటోమేటిక్ కూల్ చేసేది, స్లో చేసేది దానికి. దానికి సంబంధించిన సైన్స్ ఇలాంటి మనుషులకి ఏమైనా ఉన్నా ఇది కాదు మన ఏంటంటే పిల్లలు తెలియదు కదా, ఏం చేస్తారు పెట్రోల్ పైప్ బటన్స్ అన్నమాట. ఏదో బాగుందని చెప్పి స్కూటర్ పెట్టారు, అది కొనాలంటే మీకు చాలా ఇది. అది మాత్రం చాలా జాగ్రత్త, స్టాండ్ లేదంటే జాగ్రత్త. ఆ రెండు మాత్రం మీరు కంట్రోల్లో పెట్టండి. చెప్తున్నా, ఇగో సార్ మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. పట్టా అంటే వచ్చి ఉండదు. ఓకే, సుబానీ బాయ్ అండ్ టీమ్ వచ్చేసి మొత్తం బైక్ని పార్ట్స్గా డిస్మాంటల్ చేశారు. ఇట్స్ లైయింగ్ డౌన్ హియర్. ఇప్పుడు మన ఏ టీం పని ఏంటంటే ఇవన్నీ క్లీన్గా ఒక చోట పెట్టుకొని అన్నీ నేర్చుకొని తర్వాత అసెంబ్లీ చేసుకునేప్పుడు ఒక బైక్ ఎలా అసెంబ్లీ చేయాలని నేర్చుకోబోతున్నారు. అది ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, లేకపోతే సంవత్సరం పట్టొచ్చు, తెలియదు, కానీ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఓకే, నౌ లెట్స్ హ్యావ్ మన ఏ టీం పరంగా సుబానీ బాయ్ వాళ్ళ టీంకి థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు జస్ట్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుంటుంది. कुछ भी बात करो भाई, कुछ भी बात करो, कोई टेंशन नहीं. क्या నా పేరు ఆరిఫ్. నా పేరు ఆరిఫ్. అవి కావాలా? उर्दू में बोलो, कोई मेरा नाम आरिफ है. मैं सुबानी भाई वर्ष में स्टाफ है उताज है. దగ్గర పెట్టుకో మైక్. నా నామ్ ఆరిఫ్ है, సుబానీ भाई वर्ष में स्टाफ है. మధు. నా పేరు మధు, నేను సుబానీ బైక్ వర్క్స్లో వర్క్ చేస్తున్నాను. నా పేరు నాగూర్, నేను సుబానీ బైక్ అవుట్లో వర్క్ చేస్తున్నాను.